ఈరోజు కృష్ణాష్టమి అని చెప్పేసి వాళ్ళ పిల్లలకు హిందూ తల్లిదండ్రులందరూ కృష్ణుడు గెటప్, గోపికమ్మ గెటప్ వేసి మంచి శుభ్రంగా ఫోటోలు తీసుకొని స్కూళ్ళకు పంపించి మంచి సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. సంతోషం. కానీ నేను అడిగేది ఏంటంటే, ఎంతమంది హిందూ ఇళ్లల్లో భగవద్గీత పుస్తకాలున్నాయి? ఎంతమంది హిందువులు భగవద్గీత చదువుతున్నారు? వాళ్ళ పిల్లలకు భగవద్గీత గురించి ఏమైనా చెప్పే ప్రయత్నం మీరు చేస్తున్నారా? ఒకసారి మీకు మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. ముఖ్యంగా ఈరోజు ఆడపిల్లల పైన అగత్యాలు జరిగితే క్యాండిల్ పట్టుకొని ర్యాలీలు తీసి నివాళులు అర్పిస్తున్నారు. అది మన సంస్కృతి కాదు. మనము మన పిల్లలకు వివరించాల్సింది ఏంటంటే, ఒక ఆడపిల్ల కొంగు లాగితే, ఒక ఆడపిల్ల చీర లాగితే మహాభారతం జరిగింది. 25 లక్షల మందిని శ్రీకృష్ణుడు, అర్జునుడు మట్టి పెట్టిరు అని చెప్పేసి వివరించే ప్రయత్నం చేయండి. చేస్తే ప్రతి ఇంట్లో శ్రీకృష్ణుడు ఉంటాడు, ప్రతి ఇంట్లో ఒక అర్జునుడు ఉంటారు. పిల్లలకు ధర్మబోధన చేయాలని చెప్పేసి ముఖ్యంగా గుర్తు చేస్తున్నా. ఫోటోలు పెట్టుకుని స్టేటస్లు పెట్టడం కన్నా వాళ్ళకు ఆ గెటప్ వెనకాల ఉన్న చరిత్ర ఏందో, శ్రీకృష్ణుడు ఏందో, శ్రీకృష్ణుడు ధర్మం ఏందో ఒకసారి చెప్పే ప్రయత్నం చేయాలని చెప్పేసి పదే కోరుకుంటున్నా. ముఖ్యంగా నమస్కరించి చెప్తున్నా, ప్రతి ఒక్క హిందూ ఇంట్లో భగవద్గీత ఉండాలి. మీరందరూ చదవాలి. చదివితే ఒక మనిషి ఎలా బతకాలి అనేది తెలుస్తుంది. దయచేసి ఆ ప్రయత్నం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నా.